జగన్మోహన్ రావు గారికి, గురువు గారికి కృతజ్ఞతలు, అభినందనలు. అలాగే వాళ్ళందరినీ ఫాలో అవుతున్న మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన భగవద్గీత అడ్మిషన్ గ్రూప్లో నేను ప్రతిరోజు యోగా లేదంటే సేవ ఇట్లాంటి వాటిల్లో పాల్గొనకపోయినా కానీ నా గ్రూప్లో ఉండడానికి కారణమైన జగన్మోహన్ రావు గారికి కృతజ్ఞతలు. గ్రూప్లో అనేక మంది ఇంకా ఉండి సేవ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నిజంగా అభినందనలు. అనేక మంది ఆచార్యులుగా ఉండి చేస్తున్నారు. జగన్మోహన్ రావు గారు ఆయన మాట్లాడకపోయినా కానీ ఆ భగవద్గీత అడ్మిషన్ తరఫున ఏదైతే ఆయన ఆలోచన విధానం ఉందో వాటన్నింటినీ పాటిస్తున్న మీ అందరికీ కూడా నిజంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ మనసులో మాట తర్వాత గురువు గారికి అందరం కూడా అయితే అందరూ అనుకోవచ్చు, గురువు గారికి సన్మానమే ఎందుకు చేయాలి, గురువునే ఎందుకు పూజించాలి. ఎందుకంటే మేము కూడా ఆ ప్రవృత్తిలో ఉన్నాం కాబట్టి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి మార్గాన్ని నిర్దేశించేది ఎవరంటే నిస్వార్థంగా మన వైపు నుంచి ఎటువంటిది ఆశించకుండా మనకు ఒక మంచి మార్గాన్ని చూపించేది ఎవరంటే ఒకే ఒక వ్యక్తి ఈ భూమి మీద అప్పుడే గురువు. తల్లిదండ్రుల కన్నా స్వార్థం ఉండదు. నేను మా అమ్మాయిని కన్న తర్వాత నన్ను చూస్తారో లేదో అనేది ఒక భావం ఉంటుంది. అలాగే కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇవి ఎంతవరకు రిలేషన్స్ ఉంటాయో కూడా మనకు తెలియదు. కానీ గురువు అనే వ్యక్తి మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా తన యొక్క జ్ఞానాన్ని మొత్తం కూడా ఎదటి వ్యక్తికి అంటే శిష్యులకి ఇచ్చే మహా గురువులకి పుట్టినరోజు కాబట్టి, వ్యాస భగవానుడు పుట్టినరోజు కాబట్టి ఈ రోజుని మనం గురు పౌర్ణమిగా చేస్తాం. అలాంటి గురు పౌర్ణమి రోజున అందరికీ కూడా మంచి మార్గాన్ని, జీవన విధానాన్ని నేర్పుకున్నటువంటి. ఎందుకంటే చూడండి, బయట ప్రపంచం అందరూ తిరుగుతున్నాం. ఎక్కడ తిరిగినా ఒక్కసారి మనకి భగవద్గీత రాగానే అందరం కూడా మనస్ఫూర్తిగా ఏమన్నా ఓ మాట్లాడుతున్నాం. అది మీరు ఏ పొజిషన్ ఉన్నారా, ఎక్కడ తెలియదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడైనా వాళ్ళ తరగానే ఫస్ట్ వెంకటేశ్వరంలో ఎవరు వచ్చినా ఓ మాట్లాడుతున్నాం. ఒక మంచి మార్గాన్ని మనకు చూపించినటువంటి ఈ జగన్మోహన్ రావు గారి గురువు గారికి ఈరోజు సన్మానం చేద్దామనుకున్నాం సార్. మీరు దాన్ని మా అందరి తరఫున అంగీకరించాలి. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా మీకేమీ చేయట్లేదు. మా అందరికీ ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి సందేశానికి మమ్మల్ని మంచి మార్గంలో నడిపారు కాబట్టి అందరం కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క విన్నపాన్ని మీరు అంగీకరించి ఈ కార్యక్రమానికి అందరూ అందరి తరపున